హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో చల్లని పాప్సిల్స్ అయితే అది కూడా వాటర్ మిలన్తో హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో అయితే చూద్దాం. దీన్ని అయితే పిల్లలతో కలిసి అయితే చేయండి, యాక్టివిటీ కింద భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. మా పిల్లలు అయితే భలేగా ఎంజాయ్ చేశారు, చూస్తున్నారు కదా. ఇక మనం అయితే పాప్సిల్స్ అయితే తయారు చేసుకుందాం. ముందుగా అయితే వాటర్ మిలన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని సీడ్స్ అన్ని తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పుదీనా, అలాగే 4-5 టేబుల్ స్పూన్ల దాకా పంచదార అయితే వేసుకోండి. ఇక్కడ మీరు బ్రౌన్ షుగర్ వాడారంటే ఇంకా హెల్తీగా అయితే అవుతుంది. ఇప్పుడు హాఫ్ గ్లాస్ దాకా వాటర్ కూడా మంచిగా అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆ జ్యూస్ మొత్తాన్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి, స్ట్రైనర్ యూస్ చేసి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి బయట దొరికే పాప్సిల్స్ ట్రేలో అయితే ఈ జ్యూస్ మొత్తాన్ని అయితే మంచిగా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకునేటప్పుడు కూడా హాఫ్ దాకే ఫిల్ చేసుకోవాలి, పూర్తిగా అయితే ఫిల్ చేసుకోకూడదు. అలాగే మీకు నచ్చితే ఇందులోనే చిన్న కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలాన్, అలాగే లేదంటే సబ్జా గింజలు అవి కూడా వేసుకున్నా పర్లేదు. ఈ పాప్సిల్స్ కానీ మీ దగ్గర లేకపోతే గ్లాస్ యూస్ చేసి కూడా మనమైతే ఈ పాప్సిల్స్ ఐస్ క్రీమ్స్ అనేవి అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్యాప్ పెట్టేసి ఈ ఐస్ క్రీమ్ ట్రైన్ అయితే నేను ఫ్రీజర్లో పెట్టి 6 to 7 hours దాకా మంచిగా అయితే ఫ్రీజ్ చేసుకున్నాను. ఇలా 6 to 7 hours తర్వాత ఫ్రీజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్లో అయితే ఈ పాప్సిల్స్ ట్రైన్ అయితే పెట్టి నేను ఒక జస్ట్ 2 minutes వరకు అయితే ఉంచాను. ఇలా 2 minutes ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాప్ తీసామంటే మనకి మంచిగా అయితే పాప్సిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. పక్కన ఐస్ క్యూబ్స్ ట్రే పెట్టుకొని ఐస్ క్యూబ్స్లో పెట్టుకున్నామంటే త్వరగా అయితే కరగదు. ఇక పిల్లలు ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్స్ అడిగేటప్పుడు అయితే ఇలా హెల్దీ వేలో మనం తయారు చేసి ఇచ్చామంటే మనకి హెల్దీ టేస్ట్ రెండు అయితే కలుస్తాయి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.